నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ తను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల జాబ్ మానేసి 3 మంత్స్ అయింది. సో తను తన ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం ఈపీఎఫ్ విత్డ్రాల్ చేసుకోవాలనుకుంది. సో వెంటనే ఈపీఎఫ్ పోర్టల్లో ఈపీఎఫ్ విత్డ్రాల్కి అప్లై చేసింది. తనకి ఈపీఎఫ్ అమౌంట్ అయితే వచ్చింది ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్సెస్. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఈపీఎఫ్ విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ డిడక్ట్ అవ్వకూడదు కదా, మరి తనకి ట్యాక్స్ ఎందుకు డిడక్ట్ అయింది అని మీరు నన్ను అడుగుతారా? ఎస్, తను చేసిన ఒక మిస్టేక్ అనేది మీలో ఎవరు చేయకూడదని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఏంటి అంటే, తను ఫస్ట్ కంపెనీలో 4 ఇయర్స్ వర్క్ చేసింది అండ్ సెకండ్ కంపెనీలో 2 ఇయర్స్ వర్క్ చేసింది. అంటే టోటల్గా 6 ఇయర్స్ వర్క్ చేసింది. కానీ తను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, తన ఈపీఎఫ్ అకౌంట్ని లింక్ చేసుకోవడం మర్చిపోయింది. ఎస్, మీలో ఎవరైనా సరే జాబ్ స్విచ్ చేసినప్పుడు సో వెంటనే మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ నుంచి కరెంట్ ఆర్గనైజేషన్కి ఈపీఎఫ్ అనేది లింక్ చేసుకోండి. మీరు లింక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఎలా లింక్ చేసుకోవాలి అన్న దానికోసం మన ఛానల్లో వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది అండ్ దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. సో గుర్తుపెట్టుకోండి.